శ్రీరామనవమి కదా, గుడికి వెళ్ళలేకపోతున్నానే అని చెప్పి ఫీల్ అవుతుంటే అదే టైంలో సడన్గా మంత్రాల సౌండ్ అయితే వినిపించింది మా వీధి నుంచి. ఏంటా అని చెప్పి చూస్తే ఇక్కడ మా వీధిలోనే ఇలా ఏర్పాటు అయితే చేశారు. నమస్కారం చేసుకోండి. అయిపోయిన వెంటనే అక్కడే భోజనాలు కూడా పెట్టారండి. ఏమేమి పెట్టారో చూపిస్తాను, చూసేయండి. బగార్ రైసు, వైట్ రైసు, కేసరి, సాంబారు, పప్పు, పులిహోర, పచ్చడి, వంకాయ మసాలా, పెరుగు అయితే పెట్టారు. ఇంకా తినేసి మధ్యాహ్నం అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి స్వామివారి ఊరేగింపు వస్తుంది కదా, అలా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చింది. ఇంకా రాగానే ముందర కోలాటం అయితే వేస్తున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా అలానే స్వామివారి దర్శనం మళ్ళీ ఇంకొకసారి అయినట్టు అనిపించింది. నిన్న చాలా ఫీల్ అయ్యానండి మార్నింగు, రేపు పండగ ఉండి స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నానే ఎలాగా అని చెప్పి. అలాంటిది నువ్వు బాధపడద్దు, నువ్వు రాకపోతే ఏమి, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అన్నట్టుగా అయితే వచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చూడండి.